కాలంలో దేశంలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాజా ఆర్బీఐ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాలు పెరిగాయా? ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయా? ఆర్బీఐ తాజా నివేదిక ఏం చెబుతోంది? ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగా పెరుగుతుందో అంతే వేగంగా మోసాలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించే విధానం బట్టి దాని ఉపయోగం ఉంటుంది. సాధారణంగా ఆయా రంగాల్లో టెక్నాలజీతో అసాధ్యం అనుకున్న వాటిని సైతం సుసాధ్యం చేసి చూపిస్తున్నారు నిపుణులు. అయితే కేటుగాళ్లు మాత్రం టెక్నాలజీని దుర్వినియోగం చేసి మోసాలు చేస్తున్నారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదన కోసం టెక్నాలజీని ఉపయోగించి మోసాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో టెక్నాలజీ పెరిగాక బ్యాంకింగ్ రంగంలో అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. అయితే బ్యాంకు ఖాతాదారుల నుంచి వీటి సమాచారం తెలుసుకుని ప్రజల సొమ్ము కాజేస్తున్నారు కేటుగాళ్లు. మన దేశంలో ఎక్కువగా బ్యాంకింగ్ వ్యవస్థలోని మోసాలు జరుగుతున్నాయని ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. అయితే బ్యాంకులను బట్టి కూడా మోసాల సంఖ్య, పోగొట్టుకున్న డబ్బు అనేది ఆధారపడి ఉంటుందని తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే మోసాలపైనే చర్చ జరుగుతోంది. మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గత 3 ఏళ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే ఎక్కువ మోసాలు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. అయితే ఎక్కువ మొత్తం సొమ్ము పోగొట్టుకున్న బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకులే ముందు ఉన్నాయని ఆర్బీఐ నివేదించింది. వీటిలో ఇంటర్నెట్, కార్డ్ పేమెంట్స్ వంటి డిజిటల్ పేమెంట్స్ మోసాలు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయని తెలిపింది. లోన్ పోర్ట్ఫోలియో, ఎక్కువ మొత్తంలో డబ్బు మోసగాళ్ల బారిన పడినట్లు ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. లోన్ పోర్ట్ఫోలియో విషయంలో కూడా ప్రభుత్వ బ్యాంకుల వాటానే ఎక్కువగా ఉందని ఆర్బీఐ తెలిపింది. రెండు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9,046 మోసాలు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 13,564 మోసాలు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 36,075 మోసాలు జరిగాయని ఆర్బీఐ పేర్కొంది. ప్రతి ఏటా మోసాల సంఖ్య పెరిగిపోతుందని, అయితే గతంలో పోలిస్తే ఇప్పుడు పోగొట్టుకున్న సొమ్ము తక్కువే అని ఆర్బీఐ తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది పోగొట్టుకున్న సొమ్ము 26,127 కోట్ల నుంచి 13,930 కోట్లకు తగ్గిందని వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3,596 కార్డు మోసాలు, ఇంటర్నెట్ మోసాలు జరగ్గా 2023-24 ఏడాదికి వచ్చేసరికి 29,082 కార్డు, ఇంటర్నెట్ మోసాలు జరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇందులో ఎక్కువగా కొద్దిపాటి నగదు మొత్తాలు ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. గత 2 ఏళ్లలో ఇలాంటి మోసాలతో కోల్పోయిన సొమ్ము 155 కోట్ల నుంచి 1,457 కోట్లకు పెరిగిందని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన మోసాలకు సంబంధించి ఆర్బీఐ మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది. మోసం జరిగిన తేదీకి మోసం జరిగినట్లు గుర్తించేందుకు మధ్య గ్యాప్ చాలా ఉంటుందని ఆర్బీఐ గుర్తించింది. అంటే ఖాతాదారుడికి మోసపోయిన విషయం ఆ రోజు కాకుండా చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తుందని స్పష్టమవుతోంది. మొత్తంగా గడిచిన 3 ఏళ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మోసాలు ఎక్కువగా నమోదవగా పోగొట్టుకున్న మొత్తం విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందు వరుసలో నిలిచినట్లు ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే ఎక్కువ మోసాలు జరుగుతుండగా ఎక్కువ డబ్బు మాత్రం ప్రభుత్వ బ్యాంకులే నష్టపోతున్నాయి.